దేవుడికి భయపడుట వలన కలిగే ఆశీర్వాదాలు ఏంటి అనేది మనం చూసినట్లయితే 3 రకాల ఆశీర్వాదాలు మన కొరకు దేవుడు దాచి ఉంచాడు. మొదటిదిగా మనం చూద్దాం. 111వ కీర్తన 10వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము. ఆయన శాసనములను అనుసరించు వారందరినీ మంచి వివేకము గలవారు చాలమ్మ. దేవుని వాక్యాన్ని ఇక్కడ మనం పరిశీలిస్తే యెహోవా యందు భయము జ్ఞానమునకు మూలము అంటున్నాడండి. దేవునందు భయము కలిగి ఉంటే మనకేం కలుగుతుంది? జ్ఞానం. బుద్ధి జ్ఞానము దేవునందు గుప్తమైనవి అని వాక్యం చెప్తుంది. జ్ఞానమును దేవుడు మనకి ఇచ్చువాడై ఉన్నాడు. ఇది ఏ జ్ఞానము అంటే పైనుండి వచ్చి జ్ఞానం, పరలోక సంబంధమైన జ్ఞానం. ఈ లోక సంబంధమైన జ్ఞానం కాదండి. ఈ లోక సంబంధమైన జ్ఞానము మోసకరమైనది, అలాగనే మత్సరముతో నిండినది, వివాదములతో నిండినది. కనుక పైనుండి వచ్చే జ్ఞానం దేవుడు మనకిచ్చేటువంటి జ్ఞానం. ఆ జ్ఞానము మనం పొందుకోవాలంటే దేవుని యందు భయము కలిగిన వారంగా ఉండాలని వాక్యం చెప్తుంది. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని చూసినట్లయితే చూడండి, యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకుందాం. మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు? వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలెను. అయితే మీరు మీ హృదయములలో సహింపవలను కాని మత్సరమును వివాదమును ఉంచుకొని వారైతే అతిశయపడవద్దు. సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. ఈ జ్ఞానము పైనుండి దిగువచ్చినది కాక భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదినై దెయ్యముల జ్ఞానము వంటిదనై ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. మీలో జ్ఞాన వివేకము గలవాడెవడు? జ్ఞానము కలిగిన వ్యక్తి ఎలా ఉండాలి? సమస్తమును సహించుచు సాత్వికము గలవారై ఉండాలని వాక్యం చెప్తుంది. అయితే ఈ లోక జ్ఞానము ఎలా ఉందంటే మత్సరముతోను వివాదములతో నిండి ఉన్నది. ఈ లోక జ్ఞానము మనుషుల జ్ఞానమును, దెయ్యముల జ్ఞానమును, అలాగే ప్రకృతి జ్ఞానమునైనది అని వాక్యం చెప్తుంది. అయితే పైనుండి వచ్చు జ్ఞానము ఏదనగా అది పవిత్రమైనది. చూడండి, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోను మంచి ఫలములతోను నిండుకొనుచు, పక్షపాతమైనను వేషధారణైనను లేనిదినై ఉన్నది. ఇది పైనుండి వచ్చే జ్ఞానం. ఈ జ్ఞానము ఎలా? ఈ జ్ఞానము కలిగినటువంటి వారు లేక పైనుండి వచ్చిన ఈ జ్ఞానము దైవముఖ్యమైన జ్ఞానాన్ని పొందుకున్న వారు ఎలా ఉంటారు అంటే పవిత్రముగా ఉంటారు, సమాధానకరంగా ఉంటారు, దేవుని మాటలకు లోబడేవారిగా ఉంటారు, అలాగనే పక్షపాతము లేని వారిగా ఉంటారు, కనికరముతో నిండిన వారిగా ఉంటారు. అర్థమవుతుందా? వేషధారణ లేని వారిగా ఉంటారండి. ప్రతి వాటిని కూడా సహించేవారిగా ఉంటారు, సాత్వికము కలిగిన వారిగా ఉంటారండి. ఇది పైనుండి వచ్చే జ్ఞానం. ఈ జ్ఞానము నీకు రావాలి అంటే నీవు దేవుని యందు భయము కలిగిన వ్యక్తిగా ఉండాలి. మరి సమయంలో దేవునికి భయపడుతున్నావా? దేవుని భయము నీలో ఉన్నదా? దేవుని భయము నీలో ఉంటే పవిత్రతగా జీవించగలుగుతావు. దేవుని భయము నీలో ఉంటే అందరితో సమాధానముగా ఉంటావు. దేవుని భయము నీలో ఉంటే కనికరమున కలిగిన వ్యక్తిగా ఉంటావు. దేవుని భయము నీలో ఉన్నట్లయితే వేషధారణ లేని వ్యక్తిగా ఉంటావు, పక్షపాతము లేని వ్యక్తిగా ఉంటావు. కనుక ఈ సమయంలో దేవుని భయము కలిగిన వారు జ్ఞానమును పొందుకుంటారని వాక్యం చెప్తుంది. అది పైనుండి వచ్చే జ్ఞానం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని వాక్యాన్ని ఇక్కడ మనం పరిశీలన చేసినట్లయితే ఎవరు ఈ జ్ఞానాన్ని పొందుకున్నారు అనేది మనం చూస్తే దానియేలు జ్ఞానాన్ని పొందుకొని ఉన్నాడు. దానియేలు పొందుకొని ఉన్నాడు. దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశీలన చేసినట్లయితే బబులోను దేశాన్ని పరిపాలన చేస్తున్నటువంటి రాజు అయినటువంటి నెబుకద్నెజరుకు ఒక కల వచ్చింది.
కల వచ్చినప్పుడు ఆ కలను తాను మర్చిపోయాడు. ఆ కల మర్చిపోగా రాజుగారు లేచి తన యొక్క మంత్రులను, సేనాధిపతులను అందరూ కూడా పిలిచి, రాజ్యములో ఉన్న జ్ఞానులను, శకునగాండులను, విద్యావంతులను అందరూ కూడా పిలువని పండని ప్రకటన చేశాడు. అందరూ కూడా రాగా రాజుగారు వారికి మనవి చేస్తున్నాడు, నేను ఒక కల కన్నాను, ఆ కళ నేను మర్చిపోయాను కనుక నేను కనిన కళ నాకు చెప్పాలి, కళ భావము కూడా చెప్పాలని చెప్పి ఆ జ్ఞానవంతులకు తెలియచేయడం జరిగింది. అప్పుడు ఆ జ్ఞానవంతులు, అలాగనే మాంత్రికులు, శకునగాండ్రులు, ఆ విద్యావంతులు రాజుతో అంటున్నారు, అదెట్టా సాధ్యము రాజా, అది ఎలా సాధ్యమవుతుంది? కళను కన్ని మర్చిపోతే ఆ కళ మేము ఎలా చెప్పగలుగుతాం? కళను చెప్పినట్లయితే కళ భావాన్ని మేము చెప్పగలుగుతాం, అంతేకాని కళను కన్న కళ మేము ఎలా చెప్పగలుగుతాం? అది దేవతల ఆత్మ కలిగిన వారు తప్ప మరి ఎవరును చెప్పలేరని చెప్పి వారు మాట్లాడటం జరిగింది. అప్పుడు రాజుగారికి కోపం వచ్చేసి ఆ యొక్క దేశంలో ఉన్నటువంటి జ్ఞానులందరినీ కూడా చంపివేయమని చెప్పి సైన్యాధిపతికి చెప్పడం జరిగింది. అప్పుడు జ్ఞానులందరినీ కూడా చంపడం జరుగుతుంది. ఆ సంగతి తెలుసుకున్నటువంటి దానియేలు ఆ నపుంసకుల అధిపతిని అడుగుతున్నాడు, నాకు కొంచెం సమయం ఏంటి, ఎందుకు ఈ జ్ఞానవంతులను చంపుతున్నారు అని చెప్పి అడిగినప్పుడు సేనాధిపతి, ఆ నపుంసకుల అధిపతి దానియేలుకు చెప్పడం జరిగింది. అప్పుడు రాజుగారి యొక్క అనుమతి మేరకు కొంత సమయాన్ని దానియేలు కేటాయించుకొని ఆ రాత్రికాల సమయంలో దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు ఆ కళను, ఆ కళ భావమును దానియేలుకు దేవుడు తెలియచేశాడండి. హల్లెలూయా, హల్లెలూయా. దానియేలు దేవుని జ్ఞానముతో నిండిన వ్యక్తిగా ఉన్నాడు. దైవ జ్ఞానం, పై సంబంధమైన జ్ఞానాన్ని తాను కలిగి ఉన్నాడు కనుక దేవుని ఆత్మశాత నింపబడిన వాడై దైవకమైనటువంటి జ్ఞానాన్ని దానియేలు పొందుకొనున్నాడు కనుకనే ఆ మర్మములను తెలియచేయటానికి సామర్థ్యత కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. అది ఎలా సాధ్యమైనది అని అంటే దానియేలు దేవుడికి భయపడిన వ్యక్తిగా ఉన్నాడు కనుక ఈ సమయంలో దేవునికి భయపడినట్లయితే కలిగే మొదటి ఆశీర్వాదం ఏంటంటే జ్ఞానము కలుగుతుంది. జ్ఞానానికి మూలమని వాక్యం చెప్తుంది. దేవునందు భయము, యెహోవాయందు భయము జ్ఞానమునకు మూలము అని వాక్యం చెప్తుందండి. జ్ఞానముతో దేవుడు మనల్ని నింపుతాడండి. ఇది ఏ జ్ఞానం అంటే పైనుండి వచ్చే జ్ఞానం, అనగా ఆత్మ సంబంధమైన జ్ఞానం. ఆ జ్ఞానముతో ప్రభు మనల్ని నింపుతాడు. మొదటి ఆశీర్వాదం. రెండవదిగా చూసినట్లయితే దేవునందు భయము కలిగి ఉన్నట్లయితే కలిగేటువంటి రెండవ ఆశీర్వాదం, దేవుని వాక్యాన్ని మనం పరిశీలన చేసినట్లయితే యెషయా గ్రంథము 33వ అధ్యాయం, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుంచి 33వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుకుందాం. నీ కాలములలో నియమింపబడినది స్థిరముగా ఉండును, రక్షణ బాహుల్యమును బుద్ధి జ్ఞానముల సమృద్ధియు కలుగును, యెహోవా భయము వారికి ఐశ్వర్యము. దేవుని యందు భయము ఏంటిదంటండి? వారికి ఐశ్వర్యము. ఎవరైతే దేవునందు భయము కలిగి ఉంటారో వారిని దేవుడు ఐశ్వర్యవంతులుగా చేస్తాడు. దేవుని వాక్యం చెప్తుంది, దరిద్రులుగా చేసేవాడు దేవుడే, ఐశ్వర్యవంతులుగా చేసేవాడు కూడా దేవుడే. మనం ఐశ్వర్యవంతులు కావాలంటే మన కష్టమో, మన యొక్క బలమో, మనకున్న ఉద్యోగమో, మనకున్న సంపదో కాదు, కానీ మనకున్న తెలివితేటలు కాదు, కానీ దేవుడు యందు భయమును ఎప్పుడైతే కలిగి ఉంటావో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అందుకే వాక్యం చెప్తుంది, యెహోవా ఆశీర్వాదము సకలైశ్వర్యం ఇచ్చును,
అది నరుల కష్టం వల్ల ఎక్కువ కాదు అని వాక్యం చెప్తుంది. మన కష్టం వల్ల ఎక్కువ కాదండి. దేవుడు దీవిస్తేనే అది దీవెనకరంగా ఉంటుంది. అయితే మరి దేవుడు నిన్ను దీవించాలంటే, నిన్ను ఐశ్వర్యవంతులుగా నిన్ను చేయాలి అంటే నువ్వేం చేయాలి? దేవునందు భయము కలిగి ఉండాలి. ఎప్పుడైతే నువ్వు దేవునందు భయము కలిగి ఉంటావో దేవుడు నిన్ను గొప్ప ఐశ్వర్యవంతులుగా దేవుడు చేస్తాడండి. ఐశ్వర్యవంతుడిగా దేవుడు చేస్తాడు. మనకు అందరికీ పరిచయమైనటువంటి వ్యక్తి యోబు గారు ఉన్నారు. యోబు గారు గురించి మనం చూసినట్లయితే చూడండి, పరిశుద్ధ గ్రంథం అనేటువంటి బైబిల్ నుంచి 1వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. యోబు గ్రంథము. ఊజి దేశమందు యోబు అని ఒక మనుషుడుండెను. అతడు యథార్థవర్తుడును న్యాయవంతుడునై దేవునందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు. అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగెను. అతనికి 7,000 గొర్రెలను 3,000 ఒంటెలను 500 జతల ఎడ్లను 500 ఆడుగాడుదలను కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా ఉండెను. కనుక తూర్పు దిక్కున జనులందరిలో అతడే గొప్పవాడుగా ఉండెను. చూడండి, దేవుడు గొప్పవాడిగా చేశాడు యోబుని. కారణం ఏంటంటే యోబు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవునియందు భయభక్తులు కలిగిన వాడు, దేవునికి భయం కలిగిన వ్యక్తిగా ఉన్నాడండి. యోబు దేవునందు భయం కలిగిన వ్యక్తిగా ఉన్నాడు కనుకనే అతడిని దేవుడు ఆశీర్వదించాడు. చూడండి, దేవుని వాక్యాన్ని చూసినట్లయితే 10వ వచనం కూడా చూసినట్లయితే, దేవుని వాక్యాన్ని మనం పరిశీలన చేసినట్లయితే, నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచి వేసితివి కదా. నీవు అతని చేతి పనిని దీవించుట చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించి ఉన్నది. దేశములోనే బహుగా విస్తరించిందంట. గొప్ప ఐశ్వర్యవంతునిగా చేశాడు యోబుని దేవుడు. దేశములోనే అంత ఐశ్వర్యవంతుడు లేడండి. అంత గొప్ప ఐశ్వర్యవంతునిగా చేశాడు యోబును. కారణం ఏంటంటే యోబు దేవునందు భయము కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. అయితే ఒక రోజున తన ఆస్తినంతటిని కోల్పోయాడు. పిల్లలను కోల్పోయాడు, ఆరోగ్యాన్ని కోల్పోయాడు. చివరికి తన భార్య కూడా తనని ఏం చేసిందండి? అసహించుకుందండి. అవన్నీ తన జీవితంలో ఎదురైనప్పటికీ దేవుడి భయము మాత్రం విడిచిపెట్టలా. చూడండి, దేవుని వాక్యం చూసినట్లయితే 2వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించుతువా? అతడు యథార్థవర్తుడును న్యాయవంతుడునై దేవునందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు. భూమి మీద అతని వంటి వాడు ఎవడనూ లేడు. నిష్కారణముగా అతన్ని పాడు చేయుటకు నీవు నన్ను ప్రేరేపించినను అతడు ఇంకను తన యథార్థతను వదులక నిలుకడగా ఉండుననగా. చూడండి ఎలా ఉన్నాడండి? నిలుకడగా ఉన్నాడు. తన జీవితంలో సమస్తాన్ని కోల్పోయినప్పటికీ కూడా అతడు నిలకడగా ఉన్నాడు. చూడండి, దేవుని వాక్యాన్ని ఇక్కడ చూసినట్లయితే భూమి మీద అలాంటి వాడు లేడని దేవుడే యోబుని గురించి సాక్ష్యం ఇస్తున్నాడండి. ఎలాంటి వాడంట? దేవుని భయం కలిగిన వాడు యోబు. భూమి మీద అలాంటి వాడు లేడు అని చెప్పి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. మరొక వ్యక్తిని గురించి కూడా సాక్ష్యం ఇస్తున్నాడండి దేవుడు, మోషే. భూమి మీద మోషే వంటి సాత్వికుడు లేడు అని చెప్పి దేవుడు సెలవిస్తున్నాడు. దేవుని వాక్యాన్ని ఇక్కడ మనం పరిశీలన చేసినట్లయితే యోబు దేవునందు భయము కలిగిన వ్యక్తిగా, భక్తి కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. కనుకని యోబును ఐశ్వర్యవంతునిగా దేవుడు చేశాడు. సమస్తము కోల్పోయినప్పటికీ కూడా ఎక్కడ కూడా దేవునికి భయం లేనివాడుగా ఉండి మాట్లాడినవాడు కాదు, ప్రవర్తించినవాడు కాదు. తనలో దేవుని భయము ఉన్నది కనుకనే తన ప్రవర్తనంతటిని జాగ్రత్తగా కాపాడుకొని నిలకడగా ఉన్నాడు. కనుకనే ఏం జరిగింది? దేవుడు తిరిగి రెట్టింపు ఆశీర్వాదముతో యోబుని నింపాడు. ఆమేన్. తిరిగి తాను మరలా తన ఐశ్వర్యాన్ని సంపాదించుకున్నాడు. తిరిగి తానుకు దేవుడు క్షేమ స్థితిని యోబుకు దేవుడు దయచేశాడండి. యోబును ఐశ్వర్యవంతుడిగా దేవుడు చేశాడు. యోబును దేవుడు దీవించినట్లుగా వాక్యం తెలుస్తుంది.
గల కారణం ఏంటంటే యోబు దేవునందు భయము కలిగిన వ్యక్తిగా ఉన్నాడు కనుక. ఒకటి, దేవుని భయము కలిగి ఉంటే జ్ఞానము పొందుకుంటాం. రెండు, దేవుని భయము కలిగి ఉండటం వల్ల ఐశ్వర్యాన్ని సంపాదించుకుంటాం. మూడవదిగా చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథం మన బైబిల్ నుంచి కీర్తన 19వ కీర్తన 9వ వచనాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుంచి, యెహోవా యందైన భయము పవిత్రమైనది. చాలమ్మ, యెహోవా యందైన భయము పవిత్రమైనది అని దేవుని వాక్యం చెప్తుంది. మనం ఎలా పవిత్రంగా మార్చబడతాం? దేవుని భయము వల్ల. దేవునందు ఎప్పుడైతే భయము కలిగి ఉంటామో మనము పవిత్రముగా ఉంటామని వాక్యం చెప్తాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వానిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు గనుక మీరు పరదేశులై ఉన్నంత కాలము ఎలా గడపమంటున్నాడు? భయముతో గడపండి. మీరు పరదేశులై ఉన్నంత కాలం భయముతో గడపండి. ఎందుకనంటే ప్రతి ఒక్కరికి తీర్పు తీర్చువాడు దేవుడు. ప్రతి ఒక్కరిని కూడా తీర్పులోనికి దేవుడు తీసుకొస్తాడు గనక నీవు పరదేశిగా ఈ లోకములో జీవించినంత నీ జీవిత కాలం అంతా కూడా దేవుని భయముతో నువ్వు గడపాలి. అలా దేవుని యందు భయముతో ఎప్పుడైతే గడుపుతావో నీ జీవితంలో నువ్వు పవిత్రముగా నువ్వు జీవించగలుగుతావు. అందుకే వాక్యం చెప్తుంది, మరి దేని వలన మనం పవిత్రపరచబడము? కానీ దేవుని రక్తము వలనే పవిత్రపరచబడతాం. 18వ వచనం చదవమ్మ. పితృపార్యమైనటువంటి మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరెరుగుదురు కదా. ఎలా విమోచింపబడ్డా? గొర్రెపిల్ల యొక్క క్రీస్తు రక్తము చేత మనం విమోచింపబడ్డాం. అపవిత్రులమైన మనల్ని, అపరాధులుగా ఉన్నటువంటి మనల్ని, అక్రమకారులుగా ఉన్నటువంటి మనల్ని, పాపములోను శాపములోను అతిక్రమములో ఉన్నటువంటి మనలను పవిత్రులుగా చేయటానికి ప్రభువైన యేసుక్రీస్తు వధకు తేబడిన గొర్రెపిల్ల వలె లోకానికి వచ్చి ఆయన వధించబడి మనందరి కొరకు రక్తమును కాచి మరణించి తిరిగి లేచాడండి. ఆ గొర్రెపిల్ల రక్తములోనే మనము పవిత్రపరచబడతాం. అది ఎలా సాధ్యమనంటే దేవుడి భయము వలన. దేవునికి భయపడి ఆయన రక్తములను ఎప్పుడైతే నువ్వు నీ పాపమును కడుగుకుంటావో పవిత్రపరచబడతావని వాక్యం చెప్తుంది.